బైరెటీస్ రెడీ మార్కెట్లో కనీస ధర టన్నుకు 1650 రూపాయలు. రిజర్వ్ ప్రైస్ 1200 రూపాయలు పెట్టిన బంగారు కొండ. మంత్రి పెద్దిరెడ్డి అభ్యంతరం ధర పెంచాలని సూచన. అది పట్టించుకోకుండా సీఎంఓ ఆమోదంతో ముందుకు. ఎన్నికల్లో మొత్తం అమ్ముకునేలా స్కీమ్. జెట్ స్పీడ్లో 15 రోజుల్లోని టెండర్ల ప్రక్రియ పూర్తి. ఇసుకదారులో ఎంఎస్టీసీకే ఇది అప్పగింత. కోల్కతా కేంద్రంగా గుట్టుగా వేలం ప్రక్రియ. టెండర్ డాక్యుమెంట్ వివరాలను రహస్యమే. కంపెనీలు వాటాలు అన్నీ ముందే ఫిక్స్. ఇతర సంస్థలు పోటీకి రాకుండా పక్కా ప్లాన్. డాక్యుమెంట్ ఫీజే 29 లక్షల రూపాయలు అంటూ పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో స్కామ్. ప్రభుత్వం మధ్య దుకాణాలతో స్కామ్. ఇసుక టెండర్లో కళ్ళు తిరిగే స్కామ్. ఇంకా రకరకాల స్కీముల పేర్లతో స్కాములు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. అదే బైరెటీ స్కామ్. బాప్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అంటే అన్ని స్కాములకు మించిన స్కామ్ అంటూ టెండర్లు పిలిచిందని వీళ్ళే రాస్తారు. మళ్ళీ టెండర్లో అక్రమం జరిగిందని వీళ్ళే రాస్తారు. 1650 రూపాయలకి కనీస ధర టన్నుకి 1650 రూపాయలు మార్కెట్లో ఉంది. రిజర్వ్ ప్రైస్ 1200 రూపాయలు పెట్టిన బంగారు కొండ అంటారు. 1200 రూపాయలకి అంటే 1650 రూపాయలకి అమ్మేది 1200కి కాకుండా 100 రూపాయలకు 200కు పెడితే దోపిడీ అవుతుంది. కానీ 1200 రూపాయలు పెడితే 400 రూపాయలు లాభం లేకుండా ఎవడన్నా వ్యాపారం చేస్తాడా టన్నుకి? సహజంగా చూస్తే కనుక. కాకపోతే ఇక్కడ అది కుంభకోణం అని మేము చెప్పాం కాబట్టి మీరు నమ్మాలి అన్నటువంటి కోణమే ఇక్కడ వార్త ఉంటుంది. లేకపోతే కుటుంబం చీలింది జగనన్న వల్లే అంటూ ఏదైతే షర్మిల స్టేట్మెంట్